పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దగ్గర పడుతున్నాయి. ఈ సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. సభలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీయాలి అన్న దానిపై కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ ఈ రోజు కీలక భేటీని నిర్వహించనుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ప్రతిపక్ష నాయకులపై చర్యలు వంటి అంశాలను కూడా సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. 19వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం కూడా జరగనుంది. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం స్వీకరించనుంది. పార్లమెంటు సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ 17వ తేదీన పార్లమెంటుకు నివేదికను సమర్పిస్తోంది. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే తమ పదవులను కోల్పోవలసి వస్తుందని ఈ బిల్లులో ఒక ప్రతిపాదన ఉంది. జైల్లో కూర్చొని పరిపాలన సాగించే పరిస్థితికి ఇది ముగింపు పలుకుతుందని కేంద్రం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయొద్దని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఈ వర్షాకాల సమావేశాలు దేశ ఆర్థిక, సామాజిక సమస్యలతో పాటు ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు వేదికగా నిలవనుంది.